డిగ్రీలు చదువుకొని అటు జాబులు రాక ఇటు చెయ్యనికి పని లేక ఖాళీ టైంలో పబ్జీ ఆడుతూ మిగతా టైంలో తాగుడుకు బానిసలై చివరికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేని మేమే పెద్ద మనుషులం అనుకుంటున్న వాళ్ళ వ్యసనాలకు బానిసలై అటు వాళ్ళ భవిష్యత్తు ఇటు ఊరి భవిష్యత్తు పట్టించుకోకుండా యువత ఎలా తయారవుతుందో మీరే చూడండి. సర్పంచ్ అయిపోతా సర్పంచ్ అయిపోతా సర్పంచ్ 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 అవురా ఎటు కాకుండా గ్లాస్ పోస్తూ తీసుకొచ్చి పండుకునోనికి లేపుకొచ్చినావు. అందుకే రవితో రానని చెప్తా. మీకు చూస్తే నాకు కుట్టి కట్టి ఉన్నారు కదరా బాబు. మరి ఇక్కడికి మందే కదా కదరా బాయ్. తాగుతాం ఎంత తాగితే అంత తాగిస్తా. ఇక్కడికి మందు తాగుతారు తాగుతారు కదా. నీకు సాయం కడుపు నేను కొట్టా నాతో నచ్చినట్టు మంచి తాపి వస్తా నేను. నువ్వు చూద్దాం కదా. నేను అరే నీ ఫోన్ లో బ్యాలెన్స్ దిక్కులేవు. నువ్వు మూత పడతానికి ఇంకా నీరు తెప్పిస్తా. బ్యాలెన్స్ ఉన్నాయి నా దాంట్లో ఎప్పటికి ఉంటాయి. మనం ఒక్కటిసారి లేచి వచ్చింటావు నాకు నిజంగా. ఏమో లేపుతున్నాడు. లేపుతాడా సర్పంచ్ సాబ్? సర్పంచ్ సాబ్ నమస్తే. నమస్తే సర్పంచ్ నేను సాయిని. ఏం లేదు యాడున్నావు ఏం కథ అని ఫోన్ చేసిన. కొంచెం పని ఉండే. జర పని ఉందేనే. ఏం లేదు. నమస్తే సర్పంచ్ సాబ్. లేదు దోస్తులు నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే. పైసలు ఏమన్నా ఇస్తామేమో అనేసి మంది ఇస్తాయి కదా. మరి పైసలు మేము గీనే అడ్డ మీద ఉన్నాము మంది తెప్పిస్తామో అనేసి ఫోన్ చేసాం. తక్కువ బీర్లు తీసుకురా. మేము ముగ్గురం ఉన్నాం. ముగ్గురం ఉన్నాం దోస్తున్నాం ఉన్నాం. అయినా కూడా వేసుకోమని వచ్చేటప్పుడు మీ క్లాసులు మేము వాసన చూసుడు ఆపుర్రా బాయ్. అగో చూడు మా షేర్ వచ్చిండు. సర్పంచ్ సాబ్ అరే గట్టి పట్టుకో. ఎవరు సర్పంచ్ సాబ్ అంత అయిపోయింది. శుద్ధి మీకు అయిపోయింది. మంచి చేసి మరి మాకు 3 తీసుకొచ్చి నువ్వేం తెచ్చుకోలే. నువ్వు ఒక బీర్ తెచ్చుకుని ఉంటే తెచ్చుకున్నారా బాయ్. నాకు బీర్ అంత అదిరా నీ దగ్గరనే గిలాస మార్చినారా. గిలాస్ సర్పంచ్ మన సర్పంచ్. మేమైతే అప్పట్లో ముద్ది పెడితే తీయకుంటే ఇప్పుడు ఇది 6 మంది కనుక గిలాసులు కావాలా మాకు. మీరు బీర్లు ముద్ది పెడతా. సర్పంచ్ సాబు నేను నమస్తే పెట్టినా మర్చిపోయా. నాకు నీకెట్లా మరస పెట్ట? నేను కూడా పెట్టినా కదా. నీకు మరగలేదు కానీ ఓలో తెలియదు నాకు. మీరు ఓలో తెలియదు ఇప్పుడు తెలుస్తున్నారు. అయ్యో దిక్కు లేకుండా వచ్చినట్టున్నది. తెలమంట మనం మన సర్పంచ్ పరిచయం లేవు అంతేగానే నువ్వు నాకు అందులో పరిచయం అంటాడు. మరి పరిచయం నమస్తే ఫోన్ లా పెడితే నమస్తే తెలుసు కానీ మీరు ఎప్పుడు ఇట్లా కలవాలి. సరే సర్పంచ్ నమస్తే. నమస్తే రైట్.
మందు వచ్చినట్టు మాత్రం మందు పోయినా నాకేం మంచిగా ఉండదు. ఏమంటావు? మనకు బీర్లు కావాలా? మీరంతా కొత్తగా ఉన్నారు, తీసేది మొత్తం తీసేది. అబ్బా ఏం తీసుమారకాలరా మీరు, జోరుతోటి మూత తీసారు. అబ్బా ఎట్లుంటది సార్ మాది? కానీ మరి సప్పుడు రావాలా తాగితే తీసుకోరు మేడం, తీసుకోరు. చేసేది కూడా తీయ ఉన్నదిరా మరి. ఎట్లా మరి మన గాలి ఊరిగా మొత్తం మనదావా? నీ పేరు ఆడపోయినా చలో నీ పేరే, ఊరికన్నా కాడికెళ్ళి నీ పేరే. అన్నా 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 ఇవే తగ్గించుకుంటే మంచిది. దోస్తులు కూడా తెలుసుకోరు. వాళ్ళకి నువ్వు తెలియదు వాళ్ళ గాలి ఎట్లున్నది, వాళ్ళు మనోళ్ళి గట్టి ఉందిరా మీరు. అడు ఊళ్ళ పేరు చెప్తారేమ్రా, మనకేమో ఆడపోయినా లౌడల్ రాజు అన్న పేరేనా పడుతుంది. గాడి లౌడల్ రాజు లౌడల్ రాజు ఏమన్నారా? లౌడల్ రాజు అంటే ఈడే నాకు అరే ఏమన్నారా? బుర్రకొచ్చింది లౌడల రాజు, లౌడల రాజు ఆ లౌడల రాజు అంటే అదంటే నాకేంది ఓట్లు వేసేదాని రాళ్ళకు వాళ్ళకు ఓట్లు కావాలా నాకు అంతే. మరి నాకు సిగ్గు శరం ఏముండదు. అది ఏమంటే నాకు వీళ్ళు వెళ్ళద్దా ఇంకా పక్క అదే మరి ఆవురు తాగురి మోటార్ చూస్తాడా ఇక ఊరి ఆడి తర్తకైనా ఏదైతే అవుతుంది ఆడికి గెలకపోని మనకేంటికి ఇప్పుడు అని జై కొట్టాలి ఏమంటారు? రావడాలి రాజన్న జై. మీకు నాలుక బుర్రది అది కాదు, రాజన్నకు జై అను. అది చాలు నాకు. ఇట్లున్నది మరి నాకు రాజన్నకు జై అంటే చాలు. మీరు మాకు ఇది చాలు. ఇప్పుడు వస్తా అయిపోయింది. సరిపోవని ఇంకా తెమ్మని చెప్పేసిన దాంట్లో ఏమైనా సరిపో. అరే వస్తున్నాడు దాంట్లో వస్తాడు. అరే ఊర్లో కూర్చుంటే మాట వేరుంటది. అటే పోయిండు ఇటు పోతుంది. సర్పంచ్ గిరాకుండే దుకాణం ఫుల్ ఉన్నది ఈ రోజు. మనది ఏం లేదు, మన వయసుల కంటే ఎక్కువ బిల్లు అయింది మనది. కానీ ఇప్పటిదాకా ఎప్పుడైనా నీకు పైసలు కట్టకుండా ఉన్నా నేను? పైసలు కడతావే చెప్తున్నా, చెప్పరా? ఇప్పుడు తాగుతావు మర్చిపోతావు. నాకు ఎప్పుడంటే నేనేం చేయాలి? నువ్వు నామినేషన్ దాకా ఎంత రాసిపోయి ఈసారి మాత్రం సర్పంచ్ సాబ్ మన లడ్డు రాజన్న గెలాలా, ఓళ్ళు కలిసిన రాజన్న గెలాలని చెప్పి లడ్డూల రాజన్న జిందాబాద్, లడ్డూల రాజన్న జిందాబాద్, నీకు వెరీ గుడ్. మీకు ఇంటి తాలు వెళ్తుంది కానీ మూత సీసాలు మాత్రం పరపతి మూతలు ఇస్తారు. సాయి ఇప్పుడు అయిపోయినాయి. నీ తెలియదు ఎవరా? గణేష్ చేస్తా ఆగి పెట్టా నడుస్తా అంటే ఎక్కడేం దిక్కులేకుంటే లౌడల రాజన్ననే సర్పంచ్ రా. ఇంత మంచిగా ఎప్పుడు నాకు కలిసి లౌడల రాజన్నకే జై.
లంజన రాజన్నకి చేయాలి ఏం రాజన్న అంటున్నారా నాకు ఏమన్నా లాస్ట్ కదా రాజన్న అంటున్నారు సాగుతుంది మీకు అలాగా మస్తు ఖర్చు పెట్టట్టు సాయి నీకు తెలియదేమో ఇదే కాదు మస్తు ఇంకా ఎన్ని లక్షల పోర్రా ఒక్క పరి మన ఊరికినే సర్పంచ్ కావాలా అంతే మనం బరబ్బర్ సర్పంచ్ అంటూ ఏం బిక్తున్నాయి అరే చూడరా ఇట్లా మాట్లాడదు గట్లా అంట పెద్ద మనిషి మర్యాద ఏం వేస్తావు నువ్వు ఏం వీక్తావు ఇట్లాంటి ఒక మాట మరి అది పద్ధతి ఇప్పటిదాకా సర్పంచ్ అయిన వాళ్ళు ఏం బీకిర్రా ఏం బీకిర్రాలు మరి కాలు బీకింది నేను బీకుతా ఇంకేమున్నదిరా పీకేంది కొరుగుతేంది మనకేంది మనకి నీళ్ళుగా రోజుకోకుండా ముంచటోని కాదు మనకు ముంచటోడు గట్టిగేస్తే ఓసు ఇంటికి బ్లెండర్స్ పెట్టి కదా అంతే ఊరు ఉండను ఏమన్నారు ఇప్పుడు నాకు సరిగ్గా వినబడకపోయా ఏమన్నా ఊరు ఉంటేనే అగ్గి తాగలే ఊడ్చమని మాకేంది ఊరు ఉంటే గంగల ఏం కావాలరా మరి మనకు గది చూసుకోరా ముందు నీకు బీర్లు నీకు బిర్యానీలు మేము చెప్పి అంటామే లేదా ఊరు గురించి మాట్లాడదు మీరు వాళ్ళరా ఎలక్షన్ అయినాక ఓడిస్తారు మనకి మీటింగ్ మీకు కావాల ఇవ్వేరా నాకు తెలియదు మీకు కావాల బీర్లు బిర్యానీ దాబుటలు ఓడోడే లవడాలు రాజనకే రాజనకే అమ్మ కూరగాయల ఖుషి చూడు అలా ఒర్రుడు చూడు నీ అమ్మ కూరగాయలు తాగితే తాగిరి 3 బీర్లు కానీ నీ అమ్మ ఏమన్నారా ఇప్పుడు కోరి ఇన్నర్ కదా మీరు అంతా లవడల రాజాల జిందాబాద్ అంటారు నీ అమ్మ ఒక్కొక్క పూరల దగ్గర 300 ఓట్లు నీ అమ్మ బాయ్చు 9 మన ఊర్లో ఉన్నాయంత సగం ఓట్లు కూరగాయలు వేపిస్తారు ఒక్కొక్క యూత్ నీ అమ్మ కత్తి మా ఊర్లో యూత్ అంటే కత్తి ఇగో ఇట్లా బీరు తాగుతారు అట్లా వాడేస్తారు ఓట్లు ఎట్లా కూర్చుతారు చూసుకో యూత్ జిందాబాద్ మా తాత పుట్టాడు 5 ఎకరాలు కొన్నాడు మా నాయన పుట్టిండు 2 ఎకరాలు అమ్మిండు నేను పుట్టాను ఉన్నది అమ్మేస్తా సర్పంచ్ అయిపోతా సర్పంచ్